హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షర జాబ్స్ జోన్. ఫ్రెండ్స్, రైల్వే జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని నిరుద్యోగులందరికీ కూడాను రైల్వే డిపార్ట్మెంట్ గుడ్ న్యూస్ చెప్పిందండి. ఈ నోటిఫికేషన్ ద్వారా 10th క్లాస్ లేదా మెట్రిక్ అర్హతతో విజయవాడ రైల్వే డివిజన్ యందు ఉద్యోగాలకై జారీ చేయడం జరిగింది. ఎటువంటి రాత పరీక్ష కానీ ఫీ కానీ చెల్లించాల్సిన అవసరం లేదండి. ఈ ఉద్యోగాలకు 10th క్లాస్ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎన్ని రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, వయసు, ఎంపిక విధానం, శాలరీ తదితర పూర్తి సమాచారం అంతా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, మా ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సౌత్ సెంట్రల్ రైల్వే డివిజనల్ ఆఫీస్ విజయవాడ వారి చేత జారీ చేయబడిందండి. 10th అర్హతతో విజయవాడ రైల్వే డివిజన్ యందు ఉద్యోగాల భర్తీకే ఈ నోటిఫికేషన్ అనేది జూన్ 10, 2024న జారీ చేయడం జరిగింది. ఈ విభాగంలో మొత్తంగా 59 ఫెసిలిటేటర్ పోస్టులను భర్తీ చేస్తున్నారండి. టికెట్స్ ఇచ్చే విభాగంలో వివిధ రకాల ఉద్యోగాలకై ఈ దరఖాస్తులు అయితే కోరడం జరిగింది. 10th క్లాస్ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తు చేసుకోవచ్చండి. ఈ జాబ్స్కి అప్లై చేయాలనుకునేవారు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అన్నట్లయితే అప్లికేషన్ ఫామ్ అనేది మనకు అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉందండి. దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనేది ఈ వీడియో చివరిలో చెప్తాను ఫ్రెండ్స్. ఇక అదేవిధంగా ఈ జాబ్స్కి సంబంధించి ఎటువంటి రాత పరీక్ష ఉండదండి. కేవలం మెరిట్ ఆధారంగా ఫైనల్ ఎంపిక అయితే ఉంటుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కానీ చూసుకున్నట్లయితే మొత్తంగా 59 ఉన్నాయండి. ఈ 59 వేకెన్సీస్ కూడా పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. కాంట్రాక్ట్ పీరియడ్ అనేది 31/3/2025 వరకు ఇనిషియల్ పీరియడ్ అయితే ఇవ్వడం జరిగిందండి. అండ్ దిస్ టైమ్ విల్ బి ఎక్స్టెండెడ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ యాజ్ పర్ ఎక్స్టెండ్ పాలసీ గైడ్లైన్స్. అంటే వారి యొక్క రిక్వైర్మెంట్ మరియు గైడ్లైన్స్ ఆధారంగా ఈ పీరియడ్ ఏదైతే ఉందో అంటే 31/3/2025 వరకు ప్రాథమికంగా అయితే తీసుకుంటారు. తర్వాత ఈ పీరియడ్ అనేది ఎక్స్టెండ్ చేయడానికి కూడా అవకాశం అయితే కల్పించబడుతుందండి. ఇక జనరల్ పబ్లిక్ ఏజ్డ్ అబవ్ 18 ఇయర్స్ అంటే 18 సంవత్సరాలు నిండిన అభ్యర్థులందరూ కూడాను దరఖాస్తు చేసుకునేందుకు అర్హులుగా ఇవ్వడం జరిగింది. ముందుగా ఏ స్టేషన్స్లో ఎన్నెన్ని ఫెసిలిటేటర్స్ రిక్వైర్మెంట్ ఉంది అని కానీ చూసుకున్నట్లయితే విజయవాడ రైల్వే డివిజన్కి సంబంధించి ముందుగా విజయవాడలో 9 వేకెన్సీస్ ఉన్నాయండి. అనకాపల్లిలో 3, అనపర్తి 1, బాపట్ల 1, భీమవరం టౌన్ 1, కాకినాడ టౌన్ 1, చీరాల 1, కాకినాడ పోర్ట్ 2, ఏలూరు 2, గూడూరు 4, కావలి 1, మచిలీపట్నం నుంచి 2, నిడబోలు 1, నిడుబ్రోల్ 2, నెల్లూరు 5, నర్సాపూర్ 1, ఒంగోలు 1, పిఠాపురం 1, పాలకొల్లు 1, రాజమండ్రి నుంచి 5, సింగరాయకొండ 2, సామర్లకోట 1, తాడేపల్లిగూడెం 2, తెనాలి 5, తుని 2, ఎలమంచిలి 2. అంటే మొత్తంగా 26 స్టేషన్స్ అండి. నెంబర్ ఆఫ్ స్టేషన్స్ అనేవి 26 స్టేషన్స్ నుంచి 59 ఫెసిలిటేటర్ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. ఇక ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులందరూ కూడా సౌత్ సెంట్రల్ రైల్వే వారి యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయిన www.scr.indianrailways.gov.in ఇది అఫీషియల్ వెబ్సైట్ అండి. ఈ వెబ్సైట్ ద్వారా వారికి కావాల్సిన అంటే అప్లికేషన్ ఫామ్ అనేది అవైలబుల్గా ఉంటుందండి. ఈ వెబ్సైట్లో ఈ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని ఫిల్ చేసి ఈ అప్లికేషన్ ఫామ్ మీరు కవర్లో పెట్టి కవర్ మీద ఏం రాయాలంటే అప్లికేషన్ ఫర్ ATVM ఫెసిలిటేటర్ ఎట్ రైల్వే స్టేషన్. మీరు ఏ రైల్వే స్టేషన్ పరిధిలో అయితే దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో ఆ రైల్వే స్టేషన్ పేరు అనేది ఆ కవర్ మీద రాయవలసి ఉంటుందండి. రాసి కవర్ని సీల్ చేసి ఈ కవర్ని సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ SC రైల్వే విజయవాడ డివిజన్ విజయవాడ యందు సబ్మిట్ చేయవలసిందిగా కోరడం జరిగింది. సబ్మిట్ చేసేందుకు గాను చివరి తేదీ జూలై 15, 2024 అండి. ఈ తేదీ సాయంత్రం 5 గంటల లోపుగా మీరు మీ యొక్క అప్లికేషన్ని సబ్మిట్ చేయవలసిందిగా కోరడం జరిగిందండి. ప్లేస్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ సబ్మిట్ చేయవలసిన అడ్రస్ అనేది మరొకసారి చెప్తున్నాను. సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఆఫీస్, నార్త్ బ్లాక్, DRM ఆఫీస్ కాంపౌండ్, సౌత్ సెంట్రల్ రైల్వే విజయవాడ 1 ఈ యొక్క అడ్రస్ యందు మీరు సబ్మిట్ చేయవలసిందిగా కోరడం జరిగిందండి. ఇక దరఖాస్తు చేసుకునేందుకు కానీ అప్లికేషన్ ఫామ్స్ అనేవి జూన్ 12, 2024 నుంచి మనకు ఆ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయండి. ఇక దీనికి సంబంధించి అప్లికెంట్స్ అంటే ఎవరు బోత్ రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీస్ దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా జనరల్ పబ్లిక్ కూడాను దరఖాస్తు చేసుకోవచ్చండి. దరఖాస్తు చేసుకునేందుకు ఒక అభ్యర్థి ఒక స్టేషన్కి మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. ఇక అదేవిధంగా ఇతర ముఖ్య వివరాలు కానీ చూసుకున్నట్లయితే
ఎలిజిబిలిటీ క్రైటీరియా కానీ చూసుకున్నట్లయితే అభ్యర్థులు 10th క్లాస్ లేదా మెట్రిక్ అర్హత కలిగి ఉండాలండి. 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అదేవిధంగా అప్లికెంట్స్ సబ్మిట్ చేసినప్పుడు వారి యొక్క లేటెస్ట్ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయవలసిందిగా కోరడం జరిగింది. అప్లికెంట్స్కి అంటే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకి ఖచ్చితంగా లోకల్ లాంగ్వేజ్ అయితే, రీజనల్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలండి. దరఖాస్తు చేసుకున్నప్పుడు అభ్యర్థులు ఖచ్చితంగా వారి యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్ యొక్క అటెస్టేషన్ కాపీ ఒకటి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అడ్రస్ ప్రూఫ్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేటు, 2 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ ఇవన్నీ కూడాను వారి యొక్క అప్లికేషన్తో పాటు జత చేసి పంపవలసి ఉంటుందండి. అటెస్టేషన్ అనేది గజెటెడ్ ఆఫీసర్ చేత చేయించవలసి ఉంటుంది. ఇక ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మీరు చూపించవలసి ఉంటుందండి. ఇక దీనికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ కానీ చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫామ్ అనేది జనరల్ పబ్లిక్ అప్లై చేసినప్పుడు ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అనేది మీకు అక్కడ డౌన్లోడ్ అవుతుందండి. ఫస్ట్ ఇక్కడ మీరు మీ యొక్క ఫోటో అంటిస్తారు. తర్వాత మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, మీరు 10th క్లాస్ ఎప్పుడు పాస్ అయ్యారు, నెక్స్ట్ మీ అడ్రస్, మీ ఫోన్ నెంబరు, పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ నెంబరు, మీ ఆధార్ నెంబరు, పాన్ నెంబరు ఇవన్నీ కూడా ఫిల్ చేస్తారండి. ఫిల్ చేసి ఇక్కడ మీరు సంతకం చేస్తారండి. సంతకం చేసి ఈ యొక్క అప్లికేషన్తో పాటుగా మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ కూడా జత చేసి జూన్ 15, 2024 సాయంత్రం 5 గంటలలోపుగా సబ్మిట్ చేయవలసి ఉంటుందండి. సో ఫ్రెండ్స్, ఇదండి మనకి విజయవాడ రైల్వే డివిజన్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయితే తెలుసుకున్నాం కదండి. ఇక ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇక ఈ జాబ్స్కి అప్లై చేసుకునే అభ్యర్థులు అయితే ఎటువంటి అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు. ఆ అభ్యర్థుల యొక్క వయోపరిమితి అనేది మినిమం 18 ఇయర్స్గా కోరడం జరిగిందండి. నెక్స్ట్ అలాగే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఎవరైనా అభ్యర్థి దరఖాస్తు చేసుకున్నట్లయితే వారికి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఓబీసీ వారికి 3 సంవత్సరాల రిలాక్సేషన్ అనేది, ఎస్సీ, ఎస్టీ వారికి 5 సంవత్సరాల గరిష్ట వయోపరిమితి సడలింపు కూడాను ఉంటుంది. ఇక దీనికి సంబంధించి అప్లై చేసుకున్న వారి అందరినీ కూడా మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ జాబ్స్కి ఎవరైతే ఎంపిక కాబడతారో ఫైనల్ సెలక్షన్ కాబడిన అభ్యర్థులకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మాత్రమే జాబ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులందరికీ కూడా యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ రూల్స్ ప్రకారం జాబ్లో చేరినప్పటి నుంచి నెలకి 25,000 వరకు జీతం అయితే అందజేయబడుతుంది. ముఖ్య తేదీలు అయితే జూలై 15, 2024 కల్లా మీరు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరడం జరిగిందండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అదేవిధంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి నోటిఫికేషన్స్ మరిన్ని తెలుసుకునేందుకు గాను ఛానల్ని ఎప్పటికప్పుడు ఫాలో అవ్వడం మాత్రం చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.